if you remove money, status, ego and fear from your life, what do you even care? సో మోస్ట్ ఆఫ్ అస్, మనలో చాలామంది మనీ, స్టేటస్, ఫియర్ అండ్ ఈగో ఇవి అచీవ్ చేయాలని అనుకుంటారు. కానీ దీని వెనకాల ఉన్న యాక్చువల్ రీజన్స్ వచ్చి మోస్ట్ ఆఫ్ అస్ వాంటెడ్ టు ఫీల్ లవ్డ్, టు ఫీల్ సేఫ్, టు ఫీల్ మీనింగ్ఫుల్. సో ఇవన్నీ అచీవ్ చేయాలి అంటే సమ్ పీపుల్ చూస్ డిఫరెంట్ పాత్. లైక్ లవ్ అనేది రిలేషన్షిప్స్ ద్వారా అచీవ్ చేస్తాం. అండ్ సక్సెస్ వచ్చి మనీ సంపాదిస్తే సక్సెస్ఫుల్ లైఫ్ అనేసి అనుకుంటారు. అండ్ స్టేటస్, మేబీ మనం రిచ్ స్టేటస్లో ఉంటే లేదా గౌరవంగా బతికితే మేబీ మన లైఫ్ ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అయి ఉండొచ్చు అనేసి అనుకుంటారు. అండ్ స్పిరిచువాలిటీ వెనకాల పరిగెడతాం టు ఫైండ్ పీస్ అండ్ టు ఎస్కేప్ సఫరింగ్స్. మనం యాక్చువల్ చేసేది ఇక్కడ మనీ కాదు, స్టేటస్ కాదు, ఫియర్ కాదు అండ్ ఈగో కాదు. దాని వెనకాల ఉండే మన హ్యూమన్ ఎమోషన్స్, బేసిక్ నీడ్స్, టు బీ లవ్డ్, టు ఫీల్ సేఫ్, టు ఫీల్ పీస్ అండ్ టు మేక్ అవర్ లైఫ్ మీనింగ్ఫుల్. సో ఇవన్నీ అచీవ్ చేయడానికి మనం ఒక డిఫరెంట్ పాత్స్ చూస్ చేసుకుంటున్నాం. సో ద ఎండ్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ టు బీ పర్ఫెక్ట్, జస్ట్ టు బీ కాన్షియస్.